మహిళా వికెట్ కీపర్ రీచా ఘోష్ కళ్ళు చెదిరే క్యాచ్తో ఔరా అనిపించింది. మహిళల టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వికెట్ల వెనకాల రీచా ఘోష్ ఒంటి చేతితో అసాధారణ క్యాచ్ అందుకుంది. ఆమె స్టన్నింగ్ డైవ్ క్యాచ్ కు పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా బిత్తిరిపోయింది. నిరాశగా పెవిలియన్ చేరింది. ప్రస్తుతం ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో నెట్ ఇంట వైరల్ గా మారింది. ఆశా శోభన వేసిన 14వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని ఆశా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా స్లోగా వేక పాక్ బాటర్ స్లాగ్ స్వాప్ షాట్ ఆడే ప్రయత్నం చేసింది. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమైన ఆమె అడ్వాన్స్ షాట్ ఆడడంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి తొలి స్లిప్ ఫీల్డర్ దిశగా దూసుకెళ్లిపోయింది. వికెట్ కీపర్ రీచా ఘోష్ కుడివైపు డైవ్ చేస్తూ ఒంటి చేతితో బంతిని అద్భుతంగా అందుకుంది. రీచా ఘోష్ సింగిల్ హ్యాండ్ డైవ్ క్యాచ్ చూసి ఫాతిమా బిత్తిరిపోయింది. ఈ క్యాచ్ వీడియోను చూసిన నెటిజన్లు రీచా ఘోష్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ తోనే మహిళల టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా ఎట్టకేలకు బోని కొట్టింది. దాయాది పాకిస్తాన్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపు పొందింది.